వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మ్యాక్సీలో ఆఫీషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. స్వామి నమస్తే. స్వామి స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే బ్రహ్మచర్యం. మరి ఇటువంటి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు స్వామి దీక్షని స్వీకరించినప్పుడు వివాహం అయిన వాళ్ళు కానివ్వండి, లేదంటే వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే దీక్షలో ఉన్నప్పుడు ఒకవేళ వీర్యస్ఖలనం జరిగితే, స్వప్నస్ఖలనం జరిగితే ఏంటి అసలు ఆ దోష పరిహారం ఎలా చేసుకోవాలి అంటారు? ఫస్ట్ వచ్చేసి అనుకోకుండా అయితే ఓకే, ఇది బాగా అందరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి ఆలోచనలే వస్తాయి, వద్దనుకున్నా కూడా చెడు ఆలోచనలు వస్తాయి, ఆడవాళ్ళ మీదకి ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఇలా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఉండక అయ్యప్ప దీక్ష చేసేదే ఆ కంట్రోల్ తెచ్చుకోవడం కోసం. ఓకే, అయ్యప్ప దీక్ష అంటేనే బ్రహ్మచర్యం. ఒకసారి జ్యోతి టైంలో శబరిమలకి వెళ్తే అన్ని కోట్ల మంది బ్రహ్మచర్యం ఫాలో అవుతూ ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది, అంత గొప్ప క్షేత్రం అది. అలాంటిది బ్రహ్మచర్యం అనేది చాలా ముఖ్యము. కానీ భయపడడానికి ఏమీ లేదు. ఒకవేళ బై మిస్టేక్గా నిద్రలో కానీ అట్లా అయిపోతే తప్పు లేదు. మీరు దాని గురించి ఆలోచిస్తేనే తప్పు. అయ్యో ఇలా అయింది అయ్యో అని మీరు బాధపడడమే తప్పు. నాకేమైనా పాపం జరుగుతుందేమో. ఏమీ లేదు. మంచిగా స్నానం చేసుకోండి, గుడికి వెళ్ళండి, ఒక 11-41 ప్రదక్షిణాలు చేయండి. మళ్ళీ ఒక్కసారి అయ్యప్ప స్వామి కళ్ళలోకి చూసి నేను కావాలని చేసిన కాదని చెప్పండి, చెంపలేసుకోండి, మళ్ళీ దీక్ష చేయండి. తప్పు లేదు. ఓకే, నెంబర్ 1. బై మిస్టేక్ అయితే కొంతమంది దీన్ని ఎందుకు అవుతుంది అంటే ఈ ఫోటోల ద్వారానో, ఇన్స్టాగ్రామ్ల ద్వారానో, లేకపోతే వీడియోల ద్వారానో, టీవీలు చూడడమో, పేపర్లు చూడడంలోనో అలాంటి సీన్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అలాంటివే అయిపోయాయి కాబట్టి ప్రతి వీడియోలోనూ ఎక్కడో చోట ఏ ఆడియోలోనూ ఉంటాయి కాబట్టి అలాంటివి చూడకుండా తగ్గించే ప్రయత్నం చేయండి. ఎంత కుదిరితే అంత అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్ తగ్గించుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఓకే, ఇది వెరీ యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ అలా చేసిన బై మిస్టేక్ అయిందంటే అందులో తప్పు లేదు. గురువుకి చెప్పండి, గురువు దగ్గర పర్మిషన్ తీసుకోండి, గుడికి వెళ్ళండి, అయ్యప్పకి చెప్పండి. ఎవ్వరికి చెప్పాల్సిన పని లేదు, ఏ అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి అవుతుంది. కామన్, న్యాచురల్. నీకు యూరిన్ ఎట్లాగో, మోషన్ ఎట్లాగో న్యాచురల్, శరీరంలో జరిగే అదొక ప్రక్రియ అంతే. దాని గురించి ఆలోచించడం తప్పు. ఎందుకు ఇలా జరిగింది, నేను అది చూసానా ఇది చూసానా అని ఆలోచించుకుంటూ కూర్చుంటే నువ్వు దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు. పక్కన పెట్టేసేయండి. రాత్రి నిద్రలో జరిగిన దాని గురించి నువ్వు బాధపడాల్సిన పని లేదు. అది శరీరంగా జరిగింది. నువ్వు ఖచ్చితంగా అయ్యప్ప స్వామి మీద నీ ధ్యాస పెట్టు, ఇంకేది ఆలోచించదు. ఒకవేళ ఆలోచన బై మిస్టేక్ వచ్చినా పక్కన జరిపి అయ్యప్ప స్వామిని తలుచుకోండి. ఒక నెగిటివ్ థాట్కి 10 పాజిటివ్ థాట్స్ యాడ్ చేయండి. ఒకసారి అట్లా ఏమైనా థాట్ బై మిస్టేక్ అనిపించిందంటే అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాను, దీక్ష చేయండి, గట్టిగా దీక్షలో ఉండండి. అందుకే మనకి మసాలాలు ఇవన్నీ తినకూడదు, హెవీగా తినకూడదు. ఒకవేళ అలాంటివి జరుగుతున్నాయి రెగ్యులర్గా అంటే హెవీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. నెంబర్ 1, హెవీ ఫుడ్ ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో మనకి ఇలాంటివి జరగకుండా ఉంటాయి. నీళ్లు మంచిగా తాగండి. మంచి నీళ్లు తాగడం వల్ల చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ కింద నేల మీద పడుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. చన్నీటి స్నానం బెనిఫిట్ చేస్తుంది. ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నారేమో. నీళ్లు కొంతమంది ఏం చేస్తారంటే అటు హాట్ కోల్డ్ మిక్స్ చేసుకుని స్నానం, గోరువెచ్చగా అలా చేయడం చేస్తారు. అలాంటివి చేయడం వల్ల అండ్ పదే అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడడం వల్ల జరుగుతుంది. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు అవే మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు లోపల చేయకపోయినా ఆ థాట్స్ మిగిలిపోతాయి అన్నమాట. సో అందుకని చెయ్యాలి. అండ్ ఇదే ప్రాక్టీస్. ఇది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరిగిన తర్వాత నువ్వు గట్టిపడిపోతావు. నీకు ఎప్పుడు ఏం కావాలో నీ మైండ్ అలా కూర్చుంటుంది. ఆ ప్రాక్టీస్ రావడం కోసమే దీక్ష. సో దీక్ష చేయడానికి పర్పసే ఇలాంటివి జరిగితే ఎలా కంట్రోల్ చేసుకోవాలని తెలుసుకోవడం. సో కంపల్సరీగా భయపడాల్సిన పనే లేదు. ఖచ్చితంగా గుడికి వెళ్ళండి, 11 ప్రదక్షిణాలు చేయండి, మళ్ళీ ఒక్కసారి దండం పెట్టుకోండి, అయ్యప్పకే చెప్పండి. మీకు అన్నిటికంటే పెద్ద గురువు అయ్యప్ప. ఆయనతోనే మాట్లాడండి, ఆయనతోనే చేయండి. ఎప్పుడైతే ఆయనతో మీరు అర్థం చేయించడం స్టార్ట్ చేసుకుంటారో ఓకే, మీకు ఎలాంటి అనుమానాలు అవసరం ఉండదు. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. అండ్ భయపడద్దు. ఇలాంటివి జరిగితే ఏదో పాపం జరిగిపోతుందనో అలాంటివి ఏమి ఉండవు. నేను ఎప్పుడు చెప్తుంటాను, అయ్యప్ప స్వామి దీక్ష అంటే పనిష్మెంట్ కాదు, ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ ఫర్ యూ. మారుతూ ఉంటుంది. అలా అని కావాలని చేయకూడదు, అలా అని కావాలని అలాంటి ఆలోచనలు తెప్పించుకోకూడదు.
అలా అని కావాలని చేస్తే మహాపాపం తగులుతుంది. సో కావాలని ఎప్పుడూ చేయకూడదు. బై మిస్టేక్ ఎప్పుడైనా అయిపోయింది, ఇగ్నోర్ అబౌట్ ఇట్, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు ఆ బట్టలు మార్చేసుకుని ఉతికేసుకుని అండ్ మళ్ళీ మీరు పూజ చేసుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. ఏమాత్రం మనకి అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు. అండ్ మీ మానసిక శుభ్రతే చాలా చాలా ఇంపార్టెంట్. మనసులో శుభ్రంగా ఉన్నామా లేదా ఉండాలి. అది బై ప్రాక్టీస్ తెచ్చుకోండి. నిర్మలంగా ఉండడం ఈ 41 రోజులు ప్రాక్టీస్ చేయగలిగితే అన్నీ బాగుంటాయి. సో ఇది చేయండి. అండ్ ఇలాంటి అనుమానాలు, ఇలాంటి వీడియోలు ఎక్కువ మంది చూస్తుంటారు, డౌట్ వస్తుంటుంది వాళ్ళకి, ఇలా అయితే ఎలాగ, మన బ్రహ్మచర్యం నేను ఫాలో కాకపోతే ఎలాగా అని. నీ కావాలని చేయకపోతే భయపడాల్సిన పని లేదు. అండ్ మీ గురువుకి చెప్పండి, అయ్యప్పకి చెప్పుకోండి, దీక్ష కంటిన్యూ చేయండి. ఎప్పటికైనా సరే మీకు కంట్రోల్ ఖచ్చితంగా అయ్యప్ప ఇచ్చి తీరుతాడు. థ్యాంక్ యూ సో మచ్.